హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ రాధా గోపాలం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇక ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను మీకు థంబ్నెయిల్ చూసారు కదా, చక్కెర గుత్తి మామిడి పళ్ళతో గొజ్జు చేసి చూపించబోతున్నాను. ఈ చక్కెర గుత్తి మామిడి పళ్ళతో గొజ్జు అనేది చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. మామూలుగా మామిడి పళ్ళు అంటే మనం జ్యూసెస్ కానీ, కేక్స్, ఐస్ క్రీమ్ కానీ, లేదా ఏదైనా స్వీట్స్ కానీ అట్లా చేసుకుంటుంటాం కదా. కానీ ఈ చక్కెర గుత్తి మామిడి పళ్ళతో గొజ్జు చేస్తే మాత్రం ఆహా అనాల్సిందే, అంత బాగుంటుంది అనమాట. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అన్నట్టుగా ఈ మామిడి పళ్ళ సీజన్ లో ఈ చక్కెర గుత్తి మామిడి పళ్ళతో మాత్రమే చేసే ఈ గొజ్జు అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా చేసి తినాల్సిందే, అంత టేస్ట్ గా ఉంటుంది. ఈ మామిడిపల్లి సీజన్ లో కర్ణాటకలో అయితే ఆల్మోస్ట్ 90% ఫంక్షన్స్ లో ఈ మామిడిపండు గొజ్జు అయితే ఉండి ఉంటుందన్నమాట. ఈ మామిడిపల్లి సీజన్ లో ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు ఈ గొజ్జు అయితే ఎప్పుడెప్పుడు వడ్డిస్తారా అని నేనైతే ఎదురు చూస్తూ ఉంటాను, అంత ఇష్టం నాకు. ఇక ఈ మామిడిపండు గొజ్జు ఎలా చేయాలో చూసేద్దాం. అంతకన్నా ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఈ రెసిపీ అనేది పూర్తిగా అర్థమవుతుంది అనమాట. వీడియో కొంచెం లెంతీ అయినా కూడా కొంచెం స్కిప్ చేయకుండా చూస్తే పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ గొజ్జు కోసం అయితే నేను ఇక్కడ చక్కెర గుత్తి మామిడి పళ్ళు తీసుకున్నాను. చక్కెర గుత్తి మామిడి పళ్ళు మాత్రమే యూజ్ చేయాలి. నేనైతే ఇక్కడ ఒక 15 వరకు చక్కెర గుత్తి మామిడి పళ్ళు తీసుకున్నాను. చక్కెర గుత్తి మామిడి పళ్ళు కొంచెం పులుపు తీపి కలిసి ఉంటుంది కాబట్టి ఈ గొజ్జుకి పులుపు తీపి కలిసిన మామిడి పండు మాత్రమే యూజ్ చేయాలి. అందులో ఈ పండుకి ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి గొజ్జుకు టేస్ట్ అనేది ఉంటుంది అనమాట. ఈ పండ్లని ఇప్పుడు శుభ్రంగా పైన జీడు అనేది లేకుండా శుభ్రంగా కడిగేసేసుకోవాలి. ఇక్కడ మీకు మామిడి పళ్ళు పైన గ్రీన్ గా ఉంది కాబట్టి కాయలు అనుకుంటారేమో, ఇవైతే మామిడి పండ్లే. లోపల ఎల్లోగానే ఉంటుంది, పైన మాత్రం స్కిన్ అనేది గ్రీన్ గా ఉంటుంది అనమాట. అందులో ఇవి చిన్న చిన్నవిగానే ఉంటుంది, పెద్ద సైజ్ అయితే రావన్నమాట. కాబట్టి గొజ్జుకి అన్ని రకాలుగా ఇది అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ చక్కెర గుత్తి మామిడి పండ్లను మాత్రమే యూజ్ చేస్తారు. ఇలా పండ్లన్నీ శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత మనం మామిడి పండు పైన ఉన్న తొక్కలు మాత్రం తీసేసుకోవాలి. ఇలా మామిడి పండు పైన ఉన్న తొక్క మొత్తం తీసేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసేసుకొని మనం ఇప్పుడు ఈ తొక్కలకి కొద్దిగా నీళ్ళు పోసుకొని నీళ్ళల్లో తొక్కలు మొత్తాన్ని పిసకాలన్నమాట చేత్తో. అప్పుడు ఆ తొక్కలకి ఉన్న పల్ప్ అనేది కూడా వచ్చేస్తుంది, ప్లస్ పులుపు కూడా యాడ్ అవుతుంది అనమాట. కాబట్టి ఇలా చేత్తో కొంచెం గట్టిగానే పిసికి ఆ పల్ప్ అంతా తీసేసుకోవాలి. చూసారు కదా ఎంత పల్పు ప్లస్ పులుపు కూడా యాడ్ అవుతుంది అనమాట. గొజ్జుకి మనకు పులుపు అనేది అవసరం. ఇలా పిసుక్కున్న తర్వాత తొక్కలన్నీ తీసి పడేసి ఈ నీళ్ళన్నీ పక్కన పెట్టేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక చిన్న ఉసిరికాయంత చింతపండుని నానబెట్టుకోవాలన్నమాట. మనకు పండు ఎంత పులుపు ఉన్నా కూడా చింతపండు అనేది కొద్దిగా యాడ్ చేయాలి, అప్పుడే ఇంకా రుచి అనేది ఇంకా బాగుంటుందన్నమాట. ఇలా చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక్కడ 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ పచ్చెనగపప్పు వేసి కొద్దిగా వేయించుకోవాలి. ధనియాలు పచ్చెనగపప్పు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక 10 మిరియాలు వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల వరకు మినప్పప్పు వేసుకోవాలి. మెంతులు 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇలా ఒకదాని వెనకాల కొద్దిగా వేగుతుంటే అన్ని యాడ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇంగువ నేను ఇక్కడ గట్టి ఇంగువ వేస్తున్నాను, రుచి అనేది బాగుంటుందన్నమాట. తర్వాత జీలకర్ర 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు గొజ్జు మంచి రంగు కోసం ఇక్కడ బ్యాడిగే మెంషన్కాయ మిరపకాయలు వేస్తున్నాను, ఒక 10 వరకు వేసుకోవాలన్నమాట. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి ఒక చిప్పలో పావు చిప్ప అంతా వేసుకోవాలన్నమాట. మనం చేసుకునే గొజ్జుని బట్టి వేసుకోవాలి. తర్వాత నువ్వులు 1 స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఆఖరిగా కరివేపాకు వేసి వేయించుకొని దించేసుకోవాలన్నమాట. వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. నేను ఇక్కడ మిక్సీ జార్లో వేస్తున్నాను, చల్లారిన తర్వాత మాత్రమే మెత్తగా రుబ్బుకోవాలి. ఇది చల్లారుతూ ఉంటుందన్నమాట. ఈలోగా మనం మళ్ళీ స్టవ్ పైన అదే కడాయిలోకి మనం తొక్క తీసి పెట్టుకున్న మామిడి పండ్లను వేసి 1 లీటర్ వరకు నీళ్లు వేసుకోవాలన్నమాట, లేదా పండ్లన్నీ మునిగేంత వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ్డ ఉప్పు వేయాలి.
తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అయినంత బెల్లం వేసుకోవాలి. బెల్లం అనేది కంపల్సరీ అన్నమాట. నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అయినంత బెల్లం అయితే వేసుకున్నాను. తర్వాత కారం కొద్దిగా వేయనట్టుగా కొద్దిగా కారం వేసుకోవాలి. ఈ గొజ్జుకి తక్కువ కారం ఉంటేనే టేస్ట్‌గా ఉంటుంది. అలాగే చిటికెడంత పసుపు, నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా కలబెట్టేసేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలన్నమాట. మంట అనేది మీడియం టు లో ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ వేయించుకున్న పదార్థాలన్నీ చల్లారిపోయిందనమాట. కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. సో ఇలా మెత్తటి పేస్ట్ లాగా అయితే రుబ్బుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మామిడి పండ్లు ఎంతవరకు ఉడికిందో చూద్దాము. మామిడి పళ్ళు అయితే ఇంకా కాస్త ఉడకాలన్నమాట. ఇంకొక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. గరిటెతో నొక్కి చూస్తే తెలుస్తుందన్నమాట మామిడిపండు ఎంతవరకు ఉడికిందనేసి. గరిటెతో నొక్కినప్పుడు మామిడిపండు అనేది స్పాంజ్ లాగా, బెలూన్ లాగా గరిటె అనేది లోపలికి వెళ్ళాలన్నమాట. అప్పుడే మామిడిపండు ఉడికిందని అర్థమవుతుంది. ఇప్పుడు ఈ మామిడిపళ్ళు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం రుబ్బుకున్న మసాలాన్ని వేసేసుకోవాలి. మసాలా వేసుకున్న తర్వాత ఇంకొక అర్ధ లీటర్ వరకు నీళ్లు వేసుకోవాలన్నమాట. మనం వేసుకున్న 1 లీటర్ నీళ్ళలో సగం వరకు ఎగిరిపోయింది కదా, కాబట్టి అర లీటర్ వరకు నీళ్లు వేసుకోవాలి. లేదంటే గ్రేవీ అనేది చాలా గట్టిగా ఉంటుందన్నమాట. టేస్ట్ అనేది మారిపోతుంది, అంత బాగుండదు. ఇలా నీళ్ళు వేసుకొని కలబెట్టుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందా లేదో చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొద్దిగా స్వీట్ కావాలన్నా కూడా వేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా చూసి నీళ్లు కూడా వేసుకొని ఇంకొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే గొజ్జు అనేది రెడీ అయిపోతుంది అనమాట. గ్రేవీ అనేది నేను ఇప్పుడు చూపించాను కదా, ఆ విధంగా ఉంటే మనకు ఇంకొక 5 నిమిషాలు ఉడికి చల్లారేపాటికి మనకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇప్పుడు చూస్తే మీకు గ్రేవీ కూడా కొంచెం చిక్కబడింది. మామిడిపండు కూడా కరెక్ట్‌గా ఉడికి ఉప్పు, మసాలాలు, కారము అన్నీ పట్టిందనమాట. పులుపు, తీపి అన్నీ కలిసిందనమాట. మామిడిపండు అనేది నేనిప్పుడు చూపిస్తున్నాను కదా, అలా అయితే ఉడకాలనమాట. మనకు ఇక్కడ అందులో ఉన్న పీచ్ అయితే సపరేట్ అవుతుంది. అది కరెక్ట్‌గా ఉన్నట్టనమాట. ఇప్పుడు దీనికి సింపుల్‌గా పోపు వేసేసుకుందాం. పోపు కోసం ఒక చిన్న కడాయి పెట్టేసేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసి ఆవాలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసేసుకుంటే సరిపోతుందనమాట. పోపు వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఆహా! చూస్తుంటేనే ఎంత బాగుంటుంది కదా. ఖచ్చితంగా కొందరికైనా నోరు ఊరుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగుంటుంది. దానికైతే నేను గ్యారంటీ అనమాట. ఈ మామిడిపండు గుజ్జు వేడిగా ఉన్నప్పటికన్నా కూడా చల్లారిన తర్వాత తింటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందనమాట. పుల్లగా, తీయగా, కారంగా అన్ని రకాలుగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందనమాట. ఇది రాగి సంగటి అయినా సరే, అన్నంలోకైనా సరే, ఇడ్లీలోకైనా కూడా చాలా బాగుంటుంది. గొజ్జు మీరు మధ్యాహ్నం తినాలంటే పొద్దున్నే చేసి పెట్టుకోండి. రాత్రికి తినాలంటే మధ్యాహ్నమే చేసి పెట్టుకోండి. అప్పుడే బాగుంటుందన్నమాట టేస్టు. ఇక్కడైతే వేడివేడిగా ఉందన్నమాట. లేదంటే మీకు తిని చూపించేదాన్ని. టేస్ట్ అయితే అంత బాగుంటుందబ్బా! నాకైతే నోరు చప్పరించుకుంటూ తినేస్తాను. లాస్ట్‌కి ముట్ట కూడా లాగేసుకుంటానన్నమాట. అంత టేస్ట్‌గా ఉంటుంది. తప్పకుండా మీ అందరూ కూడా ఈ రెసిపీ ఒకసారి చేసుకొని తింటారని ఆశిస్తున్నాను. కాకపోతే ఈ గొజ్జుకి చక్కెర గుత్తి మామిడి పళ్ళైతేనే టేస్ట్‌గా ఉంటుందన్నమాట. వీడియో నచ్చినట్లయితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.